కింది వాటిలో ఏమీ లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో అభ్యసన ఫలితాలు ప్రభావితమవుతాయి. ఏమి లేకపోవడం వల్ల? రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల, సాంకేతికత లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో అభ్యసన ఫలితాలు అనేవి ప్రభావితమవుతాయి. ఈ బోధనా దశలో పునశ్చరణకై తగిన పరీక్షా సాధనాలను ఉపయోగిస్తాము. ఏ బోధనా దశలో? పోస్ట్ యాక్టివ్ బోధనా దశలో పునశ్చరణకై తగిన పరీక్షా సాధనాలు ఉపయోగిస్తాము. చాలామంది కలిసి జ్ఞాన సృష్టి మరియు సమస్య పరిష్కారంలో పాల్గొంటారు. ఏం చేస్తారు? చాలామంది కలిసి జ్ఞాన సృష్టి మరియు సమస్య పరిష్కారంలో పాల్గొంటారు. ఈ రకమైన అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా, వికీపీడియా ఒక మంచి ఉదాహరణ. చాలామంది కలిసి ఉంటారు కాబట్టి ఇది మనకి సహకార అభ్యసనం అవుతుంది. సహకార అభ్యసనం మరియు సహభాగిత అభ్యసనం అనేవి వైగోట్స్కీ ప్రతిపాదించిన సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు. వికలాంగుల హక్కుల చట్టం 2016లోని ఈ విభాగం దుర్వినియోగం, హింస మరియు పీడన నుండి వికలాంగుల రక్షణ గురించి వ్యవహరిస్తుంది. ఏ సెక్షన్? సెక్షన్ 7 అనేది వికలాంగుల హక్కుల చట్టం 2016లో దుర్వినియోగం, హింస, పీడన నుండి వికలాంగుల రక్షణ గురించి వ్యవహరిస్తుంది. సెక్షన్ 7. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఈ క్రింది వాటిలో ఒకదాన్ని సిఫార్సు చేయబడలేదు. దేని సిఫార్సు చేయలేదు చూద్దాం. భారం లేకుండా నేర్చుకోవడంలో అందించబడిన అంతర్దృష్టి ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడాన్ని ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేసింది. ఇంపార్టెంట్. భారం లేకుండా నేర్చుకోవడాన్ని సిఫార్సు చేసింది ఎన్సీఎఫ్ 2005. బహుళతత్వ సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కూడా ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేసింది. పిల్లల ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించడం అనే అంశాన్ని ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేయలేదు. పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం కూడా ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేసింది. కాబట్టి ఏం సిఫార్సు చేయలేదు? పిల్లల ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించడం అనే అంశాన్ని ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేయలేదు. క్రింది ప్రవర్తనలో ఒకదాన్ని ప్రదర్శించే ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. క్రింది ప్రవర్తనలో దేన్ని ప్రదర్శించే ఉపాధ్యాయుడు? దృఢ సంకల్పం ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలు తీసుకువస్తాడు. స్వీయ నియంత్రణ ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించిన అభ్యసనాన్ని తీసుకొస్తాడు. పరిస్థితులకు తగ్గట్టు నమ్యత ఉన్న ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులలో అభ్యసనంలో ఫలితాలు తీసుకొస్తాడు. కానీ క్రమశిక్షణాకారుడైన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాలను తీసుకురాలేడు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 ప్రకారం చట్టంలోని సెక్షన్ 11 కింద లైంగిక వేధింపులకు పాల్పడే ఏ వ్యక్తికైనా సెక్షన్ 12 కింద ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా అంటే 3 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించబడుతుంది. స్థానిక ఏజెన్సీతో కలిసి స్థానిక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తన విద్యార్థులకు పరిశోధనా ప్రాజెక్టును కేటాయించే ఉపాధ్యాయులు దీనిని అభ్యసన వనరుగా ఉపయోగించడాన్ని ప్రతిబింబిస్తుంది. దేన్ని అభ్యసన వనరుగా ఉపయోగించడానికి ప్రతిబింబిస్తుందంటే సమాజం. రిషిక ఇంజనీరింగ్ పూర్తి చేసి తన స్పెషలైజేషన్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది, కానీ దొరకలేదు. ఆమె నిరాశ చెంది సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఉపాధి మార్కెట్ మరియు ఉద్యోగ అవకాశాల్లో పెరుగుతున్న ట్రేడ్ గురించి రిషిక తెలుసుకున్నట్టుకు అవసరమయ్యే మార్గదర్శకత్వం. ఏ మార్గదర్శకత్వం? వృత్తిపరమైన మార్గదర్శకత్వం. ఎందుకంటే తను ఉద్యోగం కోసం చూస్తుంది కాబట్టి తనకి ఎటువంటి మార్గదర్శకత్వం కావాలి? వృత్తిపరమైన మార్గదర్శకత్వం కావాలి. కొత్త ప్రదేశానికి వెళ్ళిన 2 అమ్మాయిలు భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్లోకి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల వాతావరణాన్ని చూసి ఒక భయంకరమైన అభద్రతా భావం కలిగిన వెంటనే బయటికి వచ్చారు. ఇది ఏ అభ్యసనానికి ఉదాహరణ? ఇక మన కీవర్డ్ ఏంటి? వెంటనే బయటకు వచ్చేశారు. మనకి ఏ రకమైన అభ్యసనంలో వెంటనే, హఠాత్తుగా, తటాలన అనే పదాలు వినిపిస్తాయి? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో అది అంతర్బుద్ధి ఆలోచన అవుతుంది. కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. సమీప దూరస్థ సూత్రం ప్రకారం వికాసం కేంద్రం నుండి భాగాలు కొనసాగుతుంది. ఇది సరి అయినదే.
ఒక పిల్లవాడు మొదట ఆసరాతో కూర్చుని ఆ తర్వాత నిలబడి నడుస్తాడు. ఇది కూడా సరైనదే. కాబట్టి ఏ మరియు బి అనేవి రెండూ సరైనవే, కానీ బి అనేది ఏకి వివరణ అందించడం లేదు. ఏబి రెండూ సరైనవే, కానీ బి అనేది ఏకి ఉదాహరణ కాదు అనేది సరైన సమాధానం అవుతుంది. పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే క్రింది ప్రక్రియలో ఏది పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే కింది ప్రక్రియలో ఒకటి తప్ప మిగతావన్నీ నియంత్రించబడతాయి. ఏది నియంత్రించబడదో కింది వాటిలో చూద్దాం. ప్రేరణ నియంత్రించబడుతుంది, అభ్యసనం నియంత్రించబడుతుంది, పరిశ్రమ నియంత్రించబడుతుంది, కానీ పరిపక్వత అనేది నియంత్రించబడదు. కాబట్టి ఇదే సరైన సమాధానం అవుతుంది. తన తల్లిని మాత్రమే గుర్తుపట్టే వర్ష ఒక సాధారణ శిశువు. ఇప్పుడు వారితో నివసించే ఇతర కుటుంబ సభ్యులను గుర్తించి నవ్వడం ప్రారంభించింది. సాంఘిక వికాసం ఆధారంగా వర్ష వయస్సు సుమారుగా ఎంత ఉంటుంది అంటే నవ్వడం ప్రారంభించింది అనమాట. నవ్వడం ప్రారంభించింది కాబట్టి తన వయసు సుమారు 6 నెలల ఉండొచ్చు. తన వయసు సుమారు 6 నెలల వయసులో శిశువు తనకు తెలిసిన వ్యక్తులని చూసి నవ్వడం ప్రారంభిస్తాడు. సాంఘిక వికాసానికి మొట్టమొదటి చర్య నవ్వడం. ఒక వ్యక్తి కొన్ని వికాస సూత్రాలను నిర్వహించవలసిన వయసును ఇలా అంటారు. ఒక వ్యక్తి కొన్ని వికాస కృత్యాలను నిర్వహించాల్సిన వయసును ఎలా అంటారు? మనం సంక్లిష్ట వయస్సు అంటాం. దాన్ని మనం సంక్లిష్ట వయస్సు అంటాం. వికాస కృత్యాలను నిర్వహించాల్సిన వయసునే సంక్లిష్ట వయస్సు అని అంటాం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 4 సంవత్సరాల పిల్లలలో సానుకూల ప్రవర్తన ప్రోత్సహించడం వల్ల ఈ భావన అభివృద్ధి చెందుతుంది. పిల్లవాడికి 4 సంవత్సరాలు కాబట్టి ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడు ఏ దశలో ఉంటాడు? క్రీడా దశలో ఉంటాడు. క్రీడా దశ అంటే మనకి 3 నుంచి 5 సంవత్సరాల మధ్య. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య ఎరిక్సన్ ప్రకారం పిల్లవాడు ఎదుర్కొనే మానవ సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏమిటి? చొరవ, అపరాధ భావం. పిల్లవాడికి సానుకూల ప్రవర్తన ప్రోత్సహించడం వల్ల పిల్లవాడిలో చొరవ అనే భావన ఏర్పడుతుంది. అదే ప్రతికూల ప్రవర్తనను మనం తనకు అందిస్తే తనలో అపరాధ భావం అనే సాంఘిక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమందించారు? సానుకూల ప్రవర్తన అందించారు కాబట్టి పిల్లవాడికి చొరవ అనే భావన ఏర్పడుతుంది. కింది వాటిలో పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క పూర్వ భావనాత్మక దశకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. ఏ దశకు? పూర్వ భావనాత్మక దశ. పియాజే ప్రకారం పూర్వ భావనాత్మక దశ అనేది మనకి 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మనం మొట్టమొదటి ఆప్షన్ చూద్దాం. వ్యర్థాలను పర్యావరణానికి అనుకూలమైన విధంగా పారవేసే నమూనాలు తయారు చేస్తున్న పిల్లవాడు పియాజే ప్రకారం ఏ దశలో ఉంటాడు? అమూర్త ప్రచాలక దశలో ఉంటాడు. ఒక పిల్లవాడు తనకిష్టమైన రంగు గులాబీ రంగు, కానీ తన సోదరికి ఇష్టమైన రంగు పసుపు అని తన గురువుకి చెబుతున్నాడు. అతను ఏ దశలో ఉంటాడు? ఏ దశలో ఉంటాడు? మూర్త ప్రచాలక దశలో ఉంటాడు. ఏ దశలో ఉంటాడు? మూర్త ప్రచాలక దశలో ఉంటాడు. రోడ్డుపై వెళ్తున్న కుక్కను తన పెంపుడు కుక్క పేరుతో పిలిచే 2 సంవత్సరాల పిల్లవాడు మనకి పియాజే ప్రకారం పూర్వ భావనాత్మక దశలో ఉంటాడు. ఏ దశలో ఉంటాడు? పూర్వ భావనాత్మక దశలో ఉంటాడు. ఆకారాలలో తేడా ఉన్నప్పటికీ 2 గ్లాసుల సామర్థ్యం ఒకేలా ఉంటుందని అర్థం చేసుకోగల పిల్లవాడు ఏ దశలో ఉంటాడు? మూర్త ప్రచాలక దశలో ఉంటాడు. ఏ దశలో ఉంటాడు? మూర్త ప్రచాలక దశలో ఉంటాడు. ఈ విధంగా పరిష్కారం లభించినప్పుడు సమస్య పరిష్కార ప్రవర్తన ఏర్పడుతుంది. ఏ విధంగా పరిష్కారం లభించినప్పుడు? సాధారణ అలవాటు చర్యలు. కౌముది తన తల్లిదండ్రులను స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్ళడానికి అనుమతి కోరింది. కానీ వారు నీవు వెళ్ళవచ్చు, కానీ నీవు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఆనందంగా గడుపు, కానీ నీకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏ పని చేయకూడదని షరతు పెట్టారు. కౌముది తల్లిదండ్రుల పిల్లల పెంపక శైలి ఏమవుతుంది? అధికారయుత పెంపక శైలి. అధికారయుత పిల్లల పెంపక శైలి. చిత్ర అసైన్మెంట్ సమర్పించినందుకు టీచర్ ఆమెకు మార్కులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఆమెను బస్టాప్లో దింపలేదు కాబట్టి ఆమె బస్టాప్కి నడిచి వెళ్ళవలసి వచ్చింది కనుక తొందరలో పుస్తకం మర్చిపోయాను అని ఆమె తల్లికి చెప్పింది. ఇక్కడ చిత్ర ఉపయోగించిన రక్షతంత్రం ఏం చేసింది? తను సమర్పించలేదు, కానీ తన తప్పుని సమర్థించుకుంది. ఫస్ట్ ఆప్షన్ విస్థాపనం చూద్దాం. విస్థాపనం అంటే ఏమిటి? ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించి. ఇక్కడ కోపం అనే పదం ఎక్కడ లేదు కదా, కాబట్టి సరైన సమాధానం అవదు. హేతీకరణమే కదా సమర్థించుకోవడం, కాబట్టి సరైన సమాధానం అవుతుంది. దమనం కాదు. దమనం అంటే ఏంటి?
బాధలను మర్చిపోవడం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరొక రంగంలో రాణించడం. కాజల్ 8వ తరగతి విద్యార్థుల సాంఘిక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకుంది. ఆమె ఒక పాఠశాలను ఎంచుకొని కొంతమంది పిల్లల జీవితంలో జరిగిన సంబంధిత సంఘటనల నివేదికలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు మొదలైన వారి నుండి తీసుకుంది. కాజల్ సేకరించిన నివేదికలు. కాజల్ ఏం చేసింది? కాజల్ సంఘటన నివేదికలు కాబట్టి దీనికి సరైన సమాధానం సంఘటనాత్మక రచనాత్మక రికార్డులు. సంఘటన రచనాత్మక రికార్డులు, ఎంటోటికల్ రికార్డ్స్. వీటిని తృప్తిపరిచే అవసరం ఏర్పడినప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. వీటిని తృప్తిపరిచే ప్రేరకాలను తృప్తిపరిచే అవసరం ఏర్పడినప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. క్రింది ఉదాహరణలో అభ్యసనంపై ప్రభావం చూపించే అభ్యాసకుడి శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాటిని గుర్తించండి. అభ్యసనం ప్రభావం చూపే అభ్యాసకుడి శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి ఏమిటి? తల్లి నుండి విడిపోవడం వల్ల ఉద్వేగాత్మక కలత చెందిన పిల్లవాడు, ఇది కూడా వస్తుంది. ప్రమాదం జరిగి గాయపడిన పిల్లవాడు కూడా దాని శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిందే. జలుబుతో బాధపడుతున్న పిల్లవాడు కూడా దీని కిందకే వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడు కూడా దీని కిందకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అభ్యసనంపై ప్రభావం చూపే శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కారకాలే. శ్రావణ్ తన 2 ఏళ్ల కూతురిని ట్యూబ్లో ఉంచి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. అతని కూతురు భయపడి చాలా ఏడ్చింది. అతను ఆమెను పూల్ నుండి బయటకు తీశాడు, కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆమెను స్విమ్మింగ్ పూల్లోకి దించలేదు. దీనిని థార్ండైక్ యొక్క ఈ అభ్యసన నియమం ద్వారా వివరించవచ్చు. 2 ఏళ్ల కూతురికి అసలు స్విమ్మింగ్ చేసే నైపుణ్యం ఏమైనా ఉంటుందండి? ఉండదు. కాబట్టి దీనికి సరైన సమాధానం సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్. తను సిద్ధంగా లేదు, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి తను స్విమ్మింగ్ చేయలేదు. యాదవ్ కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ స్థానిక ఆహారం వారి ఇంట్లో వారు తినే ఆహారానికి భిన్నంగా ఉంటుంది. అతడు తిన్న మొదటి స్థానిక ఆహార పదార్థం రుచి అతనికి నచ్చలేదు మరియు అలాంటి ఆహార పదార్థాల పట్ల విరక్తి పెంచుకున్నందున అతను వేరే ఇతర స్థానిక ఆహార పదార్థాన్ని రుచి చూడాలనుకోలేదు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఉద్దీపన సాధారణీకరణ దృగ్విషయం ద్వారా వివరించబడే ఈ ఉదాహరణలో ఆహార పదార్థాల పట్ల అతనికి ఏర్పడిన విరక్తి ఏంటిదంటే మనకు సరైన సమాధానం దీనికి నిబంధిత ప్రతిస్పందన. యువిక చాలా సాంప్రదాయవాద కుటుంబానికి చెందినది. తన కుమార్తెకు పెద్దలను గౌరవించడం నేర్పించడానికి ఆమె మొదట్లో పెద్దలను మర్యాదపూర్వకంగా పలకరించడానికి తన కుమార్తెను ప్రేరేపించింది. ఆ తర్వాత దశల వారీగా పునర్బలనం చేయడం వల్ల ఆమె కూతురిని వారి కుటుంబంలోని పెద్దల అవసరాలు చూసుకునేలా చేసింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో మాదిరిగా నిర్మించే ప్రక్రియ ఏమిటి? ఇక మన కీవర్డ్ ఏంటి? దశల వారీగా. చూడండి, తర్వాత దశల వారీగా పునర్బలనం ఇవ్వడం ద్వారా ఒక కృత్యాన్ని నేర్పించే విధానం ఏమిటంటే ఆకృతీకరణ. ఏంటిది? ఆకృతీకరణలోనే ఒక ప్రవర్తనను నేర్చుకునే విద్యార్థికి దశల వారీగా కొన్ని అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క అంశాన్ని నేర్చుకోవడం ద్వారా తనకి పునర్బలం ఇవ్వడం జరుగుతుంది. అలాగా పునర్బలం ఇస్తూ చివరికి ఒక ప్రవర్తనను నిర్మించే ప్రక్రియ ఆకృతీకరణ. క్రింది ఇవ్వబడిన ఉదాహరణలో వైగాట్స్కి సామీప్య వికాస మండలం గురించి జ్ఞానం ఉందని సూచించే వాటిని గుర్తించండి. వైగాట్స్కి చెప్పిన సామీప్య వికాస మండలం అంటే ఏమిటి? ఒక పనిని సొంతంగా నేర్చుకోవడానికి మరియు ఇతరుల సహాయం ద్వారా నేర్చుకోవడానికి మధ్య ఉన్న భేదాన్నే మనం సామీప్య వికాస మండలం అంటాం. సామీప్య వికాస మండలంలో ఉండే కీవర్డ్ ఏంటిది? మనకి సహాయం, ఇతరుల సహాయం ద్వారా నేర్చుకోవడం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. రమణి తన కుమార్తె ఏ పనిలోనూ విఫలం కాకూడదని తన కుమార్తె విసుగు చెందినా సరే ఎల్లప్పుడూ తన వయస్సు స్థాయికి సమానంగా లేదా తక్కువ స్థాయికి తగిన కృత్యాలు ఇస్తుంది. ఇక్కడ సహాయం అనే పదం ఏదీ లేదు కాబట్టి ఇది సామీప్య వికాస మండలానికి చెందదు. రాగిణి తన కుమార్తె ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరుకుంటుంది మరియు ఎల్లప్పుడూ చాలా వరకు ఆమె చేయలేక కంఠస్థం చేసే పనులు ఇస్తుంది. కానీ ఇక్కడ కూడా మనకు సహాయం అనే పదం లేదు కాబట్టి ఇది కూడా సరికాదు. రజని తన కుమార్తెకు కొంతకాలం తర్వాత ఇవ్వబడే కృత్యాలలో
పరిచయం కలిగి ఉండాలని కోరుకుంటుంది. ఆమె కుమార్తెలో మరింత నేర్చుకోవడానికి అలాంటి పనులు చేయడంలో ఆమెకు సహాయపడుతుంది కాబట్టి ఇదే సామీప్య వికాస మండలానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉంది అనే భావన వివరించే ఉదాహరణ. కాబట్టి ఆప్షన్ సి సరి అయినది. దోమల బెడదను ఎలా ఎదుర్కోవాలో రాయమైన ఉపాధ్యాయులు తన విద్యార్థులకు అసైన్మెంట్ ఇచ్చింది. ఈ అసైన్మెంట్లు మీద అభ్యసన రంగం ఏమిటి? సో దోమల నుంచి మనం ఎలా బయటపడాలంటే మనకు కొంచెం జ్ఞానం ఉండాలి కాబట్టి ఈ అంశం ద్వారా ఉపాధ్యాయురాలు విద్యార్థుల్లో పరిశీలించవలసిన రంగం ఏమిటి? కాంగ్నిటివ్, అదే సంజ్ఞానాత్మక రంగం. చంద్రిక మరియు ఆమె స్నేహితులు ఒక పార్టీకి వెళ్ళారు. ఒక వ్యక్తి పదే పదే వారి వద్దకు వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నాడు. వారు అతన్ని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగారు. ఇక్కడ ఎందుకు అనేది ఆ వ్యక్తి యొక్క దేనిని సూచిస్తుంది? ప్రేరకాన్ని సూచిస్తుంది. దమనం అనేది అసాధారణమైనది. వివిధ అభ్యసన పరిస్థితుల మధ్య సాధారణీకరణాలు నిర్మించడం దీనికి సహాయపడుతుంది. సాధారణీకరణాలు నిర్మించడం అనేది మనకు దేనికి సహాయపడుతుంది? అనుకూల బదలాయింపుకి, అదే సానుకూల బదలాయింపుకి సహాయపడుతుంది. వివిధ అభ్యసన పరిస్థితుల మధ్య సాధారణీకరణాలు నిర్మించడం అనేది మనకి సానుకూల బదలాయింపుకి సహాయపడుతుంది.